హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ జోన్ యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్గా ఎన్టీపీసీ నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఎన్టీపీసీ తన సబ్సిడరీ కంపెనీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ రాబోతుందని అనౌన్స్ చేయడం జరిగింది. పవర్ సెక్టర్కి సంబంధించిన అన్ని కంపెనీస్ రీనబుల్ ఎనర్జీ బిజినెస్లో ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు. ఈ యొక్క ఐపీఓ ద్వారా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అరౌండ్ 10,000 crores వరకు మనీ రేస్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 10,000 crores ఐపీఓతో రావడం జరిగితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి తర్వాత అతిపెద్ద ఐపీఓ అవ్వడం జరుగుతుంది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో. అనుకున్నట్టు ఐపీఓ సక్సెస్ అవుతే వచ్చిన మనీతో వాళ్ళు ఆన్గోయింగ్ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ సోలార్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియాకి సంబంధించిన ప్రాజెక్ట్స్లో వాళ్ళు మనీ స్పెండ్ చేస్తారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 2022లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది స్టాక్ మార్కెట్లో ఇంకా లిస్ట్ అవ్వలేదు. తన పేరెంట్ కంపెనీ ఎన్టీపీసీ లిమిటెడ్ అండర్లో ఈ యొక్క సబ్సిడరీ కంపెనీ రన్ అవుతుంది. ఎన్టీపీసీ షేర్ హోల్డర్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ డీమెర్జ్ అయినా లేదా స్ప్లిట్ అయ్యి ఐపీఓ వచ్చినా కానీ అడిషనల్ షేర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీలో. సో పేరెంట్ కంపెనీ అయిన ఎన్టీపీసీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ కంపెనీలో ప్రమోటర్స్ 15% ఇన్వెస్ట్ చేశారు, ఎఫ్ఐఎస్ 17% ఇన్వెస్ట్ చేశారు అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ 27% ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడైతే డిఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుందో ఆ కంపెనీ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందని మనం భావించవచ్చు. అండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 3% అరౌండ్గా ఉంటుంది. ఈ స్లైడ్లో మనం చూడొచ్చు అరౌండ్ 3 to 4 years డేటా చూస్తే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ నెట్ ప్రాఫిట్ కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవుతూనే వస్తుంది. ఎట్ ద సేమ్ టైం సేల్స్ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్ అవుతూనే ఉంది. ఈ స్లైడ్లో మీరు చూడొచ్చు పిఈ రేషియో అంటే ప్రైస్ టు ఈక్విటీ రేషియో ఎన్టీపీసీ చూస్తే 18% ఉంది. ఈ కంపెనీ యొక్క పీర్ కాంపిటీటర్స్ చూస్తే పవర్ గ్రిడ్, అదానీ గ్రీన్, అదానీ పవర్, టాటా పవర్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్ ఈ అన్ని కంపెనీస్లో కంపారిటివ్లీ ఎన్టీపీసీ యొక్క పీఈ రేషియో తక్కువ ఉంది. అంటే ఈ కంపెనీ యొక్క స్టాక్ ఫేర్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. సో ఎన్టీపీసీకి గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఫ్యూచర్లో. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 4,03,000 అరౌండ్గా ఉంది. కరెంట్లీ స్టాక్ ప్రైస్ వచ్చేసి 416 దగ్గర ట్రేడ్ అవుతుంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 10%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13% ఉంది. ఎన్టీపీసీ యొక్క పాస్ట్ 1 year పర్ఫార్మెన్స్ చూస్తే 72% రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఈ స్లైడ్లో మీరు చూడొచ్చు ఇది ఎన్టీపీసీ యొక్క డైలీ చార్ట్. ఇన్ బిట్వీన్ స్మాల్ కరెక్షన్స్ ఇస్తూ అప్పర్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్ 416 దగ్గర బై చేస్తే మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. అదేవిధంగా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ వస్తే మీకు అడిషనల్ షేర్స్ వచ్చే అవకాశం ఉంటుంది పేరెంట్ కంపెనీ నుంచి. రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎన్టీపీసీని కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్ మీకు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ కూడా అడిషనల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ 2024 అక్టోబర్ ఆర్ నవంబర్లో ఐపీఓ లాంచ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఈ వీడియో లెర్నింగ్ అండ్ అనాలిసిస్ కోసం చేయడం జరిగింది. ఇది స్టాక్ రికమెండేషన్ కాదు, బై ఆర్ సెల్ రికమెండేషన్ కూడా కాదు. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకునే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి. అండ్ మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.